కూలీ బిగ్ బడ్జెట్ మూవీ సార్, బాగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉంది రివ్యూ, ఎలా ఉంది? రజనీ నాగ్, సౌబిన్ సాయర్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సో మెనీ స్టార్స్, లోకేష్ కనకరాజ్ దీనికి తోడు. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ బర్డెన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో కొంతమందికి అది రీచ్ కాలేదనిపిస్తుంది. ఓకే, నాగార్జున ఎలా ఉన్నారు సార్? ఆయన విలన్గా ఫస్ట్ టైం చేశారు, అది కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ క్యారెక్టర్ సరిగా డిజైన్ చేయలేదు. ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్. ఓకే. సో కానీ సినిమా టోటలీ వాచబుల్. ఒకటేమనిపిస్తుందేమో, లోకేష్ కనకరాజ్ ప్రిడిక్టబుల్ అయ్యాడా? ఎందుకంటే ఆయన రెగ్యులర్ టెంప్లెట్, హై ఆక్టేన్ సీన్స్, దెన్ ఎలివేషన్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్, గ్రేట్ బీజీ. సో ఈ ట్విస్ట్ అండ్ టర్న్సే చాలా ఎక్కువైపోయాయి. స్క్రీన్ ప్లే కొద్దిగా కాస్త గజిబిజిగా అనిపిస్తుంది అనమాట. బట్ థియేటర్లో మట్టుకు ఎవరు కూడా కదలలేదు. మంచి ఎక్స్పీరియన్సే ఇచ్చాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ డిసప్పాయింటింగ్, ఇట్స్ అబోవ్ యావరేజ్, హిట్కి మధ్యలో ఉంటుంది. ఇది ఎవరు బాగా యాక్ట్ చేశారు? సర్ప్రైజింగ్గా ఎవరి మీద అయితే మన ఎక్స్పెక్టేషన్ లేదు. సౌబిన్ సాహిర్ది స్టాండౌట్ పర్ఫార్మెన్స్. ఆయనతో పాటు నేను పేరు చెప్పాను, ఇంకో క్యారెక్టర్ కూడా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ దీనికి తోడు అనిరుద్ధ్ హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ రజనీ ఫ్యాన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ తోడై చాలా విజువల్ మూమెంట్స్, ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి. ఇట్స్ అ వాచబుల్ మూవీ. నా రేటింగ్ అయితే 3/5. రైట్.